హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో మేమైతే ఈరోజు వెకేషన్కి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడే మేము ఇంట్లో నుంచి అయితే బయలుదేరాము. మేమైతే జార్జియాకి అయితే వెళ్తున్నాము. మాకు ఇక్కడ రంజాన్ హాలిడేస్ అయితే ఇచ్చారు. అందుకే మేమైతే 2 వీక్స్కి అయితే ప్లాన్ చేసాము. సో మన ఫ్లైట్ వచ్చేసి డైరెక్ట్ అబుదాబి నుంచి ఉంది. సో మేమైతే ఇప్పుడే అబుదాబి ఎయిర్పోర్ట్కి అయితే వచ్చాము. మేమైతే ఎప్పుడు దుబాయ్ నుంచి వెళ్తాము, బట్ ఈసారి దుబాయ్ నుంచి మాకైతే ఫ్లైట్ దొరకలేదు. అందుకే అబుదాబి నుంచి బుక్ చేసాము. దుబాయ్ నుంచి అబుదాబి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి మనకి ఇబన్ బతుతా మాల్లో డైరెక్ట్ బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మనకి బస్ టికెట్ వచ్చేసి పర్ పర్సన్ 35 AED. 1 అవర్ అయితే పట్టిద్ది డైరెక్ట్ బస్సు. సో నేనైతే ఆ వీడియో అయితే తీయలేదు. మేము ఇబన్ బతుతాకి వెళ్ళగానే మాకైతే బస్సు అయితే రెడీగా ఉంది అబుదాబి ఎయిర్పోర్ట్కి. సో అందుకే ఇంకా వీడియో అయితే తీయలేదు, హడావిడిగా ఎక్కేసాము. ఎవ్రీ 1 అవర్కి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. చెక్ ఇన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా చెక్ ఇన్ అయితే చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ చెక్ ఇన్ అయితే లేదు, మనం ఇంకా లైన్లో నిల్చొని ప్రాసెస్ అంతా చేసేయాలి. మేము వెళ్తున్న ఎయిర్లైన్ వచ్చేసి విజేర్. ఈ విజేర్ వాళ్ళ దాంట్లో ఏంటంటే వెబ్ చెక్ ఇన్ చేయాలి. 3 అవర్స్ బిఫోరే చేయాలి. అది కూడా మనం ఒకవేళ వెబ్ చెక్ ఇన్ చేయలేదంటే పర్ పర్సన్కి 190 AED అయితే పే చేయాలి. సో మనదైతే చెక్ ఇన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. యాక్చువల్గా అయితే మేము ఇన్సూరెన్స్ తీసుకోలేదు, బట్ మాకు చెక్ ఇన్ ప్రాసెస్ అయినప్పుడు ఇన్సూరెన్స్ కూడా అడిగారు. సో మేము వెంటనే ఇన్సూరెన్స్కి అయితే అప్లై చేసాము. మాకు వితిన్ 10 మినిట్స్లో అయితే వచ్చింది. పర్ పర్సన్కి AED 114 అయింది. ఇంచుమించు ఇద్దరికి కలిపి 230 వరకు అయింది. మేము వెళ్తుంది 2 వీక్స్కి, బట్ 18 డేస్కి అయితే తీసుకున్నాము. అటు ఇటు 2-3 డేస్ ఎక్కువ ఉండాలి అని చెప్పేసి. సో మన చెక్కింగ్ ప్రాసెస్ అయితే అయిపోయింది. బ్యాగేజ్ మనకి పర్ పర్సన్కి 26 kg. సో అది కూడా మనదంతా కరెక్ట్గానే ఉంది. నెక్స్ట్ ఇమిగ్రేషన్ ఇంకా సెక్యూరిటీ చెక్ ఇన్ అన్నీ అయిపోయాయి. మన ఫ్లైట్ వచ్చేసి నైట్ 9:30కి. సో మేమైతే ఎయిర్పోర్ట్కి 6 o'clockకే వచ్చాము. అట్లీస్ట్ 3 అవర్స్ బిఫోరే ఉండాలి అని చెప్పేసి మేమైతే అర్లీగా వచ్చాము. మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ అంతా అవ్వడానికి కూడా టైం పడుతుంది. ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అలా అవుతుంది. ఇంకా మనకి ఇంచుమించు 1.5 అవర్ అయితే ఉంది. సో మేమైతే ఇంకా లాంచ్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏంటంటే మాస్టర్ కార్డ్ ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ లాంచ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో మాకు కూడా మాస్టర్ కార్డ్ అయితే ఉంది. మా మాస్టర్ కార్డ్ అయితే ఇయర్లీ 14 times అయితే లాంచ్ యాక్సెస్ అయితే మేము యూస్ చేయొచ్చు. ఇక్కడైతే ఇది ఒకటే లాంచ్ ఉంది, అందుకే మొత్తం ఫుల్ అయిపోయారు. బట్ చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూపిస్తాను. ఇది చికెన్ బిర్యానీ, ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి చికెన్ కర్రీ, ఇది వచ్చేసి వెజిటేబుల్ పులావ్, ఇది ఆలు బఠానీ కర్రీ, ఇంకా ఇది వచ్చేసి పాస్తా. ఇక్కడ సమ్ వెరైటీస్ ఆఫ్ అరబిక్ డిషెస్. ఇంకా ఇక్కడ వచ్చేసి యోగట్. దీంట్లో కూడా కొన్ని వెరైటీస్ ఉన్నాయి. ప్లెయిన్ యోగట్ అని, మ్యాంగో యోగట్ అని, అలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి అరబిక్ పికిల్స్. పైన ఇవన్నీ సాలడ్స్, జాల్పెనో, టొమాటో, ఇంకా ఇవి కిడ్నీ బీన్స్ అని. ఇంకా ఇది వచ్చేసి టర్కిష్ కిస్సీ సలాడ్ అంట. ఇవి వచ్చేసి ఆయిల్స్. ఇక్కడ ఆయిల్స్లో కూడా వెరైటీస్ ఉన్నాయి. ఇదైతే రియల్ కేక్ అయితే కాదు, అలా డెకరేషన్ లాగా పెట్టారు. ఇవి వచ్చేసి అరబిక్ పౌడర్స్ అంట. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని సీడ్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి వెజ్ సమోసా. ఇక్కడ సైడ్ అయితే డెసర్ట్స్ ఉన్నాయి. ఇందులో కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇంకా పైన ఫ్రూట్స్ ఉన్నాయి. మేమైతే అలా కొన్ని అయితే ట్రై చేసాము. సో ఇక్కడ ఇది కూడా మొత్తం డెకరేషన్ కోసం పెట్టారు, రియల్ కేక్ అయితే కాదు. ఇంకా ఇటు సైడ్ చూస్తే మనకు జ్యూసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఇంకా డ్రింక్స్. సో ఇదైతే పైనాపిల్ అండ్ యాపిల్ జ్యూస్. ఇక్కడ వచ్చేసి కాఫీ. సో మేమైతే ఇలా లైట్గా అయితే తిన్నాము. తినడం అయితే అయిపోయింది. ఇంకా లాంజ్ నుంచి మేమైతే గేట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి మనకి 9 o'clock. ఇంకా 30 minutes అయితే ఉంది. ఇంకా 30 minutes బిఫోర్ అయినా వెళ్ళాలి అని చెప్పేసి మేమైతే స్టార్ట్ అయ్యాము. సో అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము.
ఇక్కడ చూడండి, ఇదైతే చాలా బాగుంది. మధ్యలో వాల్ లాగా పెట్టి దాని చుట్టూ నెయిల్ పాలిషెస్ పెట్టారు. అవి కూడా ఎంటీవేమో అనుకున్నా, బట్ దాంట్లో నెయిల్ పాలిష్ అయితే ఉంది. అవి కూడా డిఫరెంట్ కలర్స్తో అయితే పెట్టారు. ఇది చూడడానికైతే చాలా అంటే చాలా బాగుంది. సో ఒక డిజైన్ లాగా చేశారు. ఇంకా టైం అయితే అయింది, ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చాము. మనకి గేట్ దగ్గర నుంచి బస్సులో అయితే తీసుకొచ్చారు. ఇక్కడికి 2 to 3 minutes అయితే పట్టింది డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కే విధంగా. సో ఇంకా మనమైతే ఫ్లైట్లోకి అయితే వెళ్దాము. కుటైసీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యే వరకు మనకి 12:30 అలా అవుతుంది, మిడ్-నైట్. సో ఇక్కడ టైమింగ్ ఇంకా జార్జియా టైమింగ్ వచ్చేసి సేమ్. సో మేమైతే లోపలికి అయితే వెళ్ళి అలా కూర్చున్నాము. ఈ ఎయిర్లైన్లో వాటర్ కూడా ప్రొవైడ్ చేయట్లేదు. మనకి ఇండిగోలో అయితే అట్లీస్ట్ వాటర్ అయినా ఫ్రీగా ఇస్తారు, బట్ వీళ్ళు వాటర్ అడిగితే 500 ml బాటిల్ ఇచ్చారు. దానికి 1480 అయితే ఛార్జ్ చేశారు. సో నార్మల్గా అయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయరు. మనకు కావాల్సి ఉంటే అన్నీ మనీ పే చేసి తీసుకోవాలి. మన ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అయింది. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మా ఐటినరీ ఏంటి, మా బడ్జెట్ ఎంత అయింది, మేము ఎక్కడ ఉంటున్నాము అనేది అయితే నేను డీటెయిల్గా అయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో ఒకదాని తర్వాత ఒకటైతే చెప్తాము. సో ఇదండి, మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మార్గానిస్ ఫ్యామిలీ. సో అలా కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. సో ఫైనల్లీ వి ల్యాండెడ్ ఎట్ అవర్ డెస్టినేషన్. కుటైసీ ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అయింది. సో ఇదండి.